మా జనం కోసం పిలిపిస్తుంది. యా, ఒక్కసారి మ్యాప్లో చూద్దాం. ఇప్పుడు ప్రత్యక్షంగా కూల్చివేత దగ్గర నుంచి లైవ్ చూసాం. అసలు వాస్తవంగా గూగుల్ మ్యాప్ ప్రకారం అంటే గూగుల్ ఎర్త్లో మనకి ఏ విధంగా చెరువు కనిపిస్తుంది, నాగార్జున ఎన్కన్వెన్షన్ ఏ విధంగా ఆక్రమించి చెరువును కట్టింది అనేది మీకు ఇక్కడ క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఇదిగో చూడండి గణేష్, ఒకసారి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్కసారి ఇది చెరువు పరిధి చూడండి. మీరు చెరువు చూస్తే ఈ పచ్చగా ఉన్నది మొత్తం చెరువు. అవును, పూర్తిగా FTL లో ఉంది. ఇది మొత్తం చెరువు. ఇక్కడ అంటే ఈ చెరువు ఎక్కడ వరకు ఉందంటే 100% చెరువులోనే ఉంది. ఇదండి, ఇది మొత్తం చెరువే. వాస్తవానికి మనకి గ్రీనరీ కనిపిస్తుంది, కొంత వాటర్ స్టోర్ అయ్యి ఉంది, మిగిలినంతా గ్రీనరీ కనిపిస్తుంది. ఇది మాత్రమే చెరువు అనుకుంటాం. ఇది మాత్రమే చెరువు కాదు, ఇది మాత్రమే చెరువు కాదు. దీని చుట్టుపక్కల నిర్మాణాలు ఏవైతే చేశారో ఇదంతా కూడా చెరువే. వాస్తవానికి ఇది మొత్తం చెరువు. ఇక్కడ నుంచి మొదలు పెడితే అతిపెద్ద చెరువు. ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ చెరువు నిండిన తర్వాత ఈ నీరెళ్ళి నిండటానికి పక్కన ఇంకొక చెరువు ఉంది, గొలుసుకట్టు చెరువులు అంటారు హైదరాబాద్లో. ఆనాడు ఎన్నో వందల ఏళ్ల నుంచే ఈ గొలుసుకట్టు చెరువుల్ని అప్పట్లో వ్యవసాయం కోసం కావచ్చు, వేరే పర్పస్ కోసం కావచ్చు, తాగునీటి కోసం కావచ్చు, అన్నిటి కోసం గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఒక చెరువు నీడితే ఇంకో చెరువులోకి వెళ్తుంది, ఇంకో చెరువు నీడితే ఇంకో చెరువులోకి వెళ్ళేటట్టు. అసలు ఆ రెండో చెరువు ఏమైపోయిందో తెలియదు. సరే, ఈ చెరువుని ఎట్లా కబ్జా చేశారు చూడండి. ఇది మొత్తం చెరువు. ఈ చెరువు ఇది ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఆల్మోస్ట్ ఇది FTL పరిధి. FTL వీటి మీద క్రిమినల్ కేసులు బుక్ చేశారు. యా, ఇదంతా FTL పరిధి. అయితే ఇదిగో నాగార్జున గారిది. ఇప్పుడు మనం డిస్కషన్, ఇప్పుడు కూలుస్తున్న నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ ఎక్కడ కట్టాడో చూడండి. చెరువు ఏమో ఇక్కడ దాకా ఉంది. మీరు దృశ్యాల్లో చూస్తే చెరువు ఇక్కడ దాకా ఉంది, కానీ నాగార్జున గారి కన్వెన్షన్ సెంటరు ఏకంగా చెరువు మధ్యలో ఉంది. ఒక్కొక్కసారి నాగార్జున గారి కన్వెన్షన్ సెంటరు ఏకంగా చెరువు మధ్యలో ఉంది. చెరువు పక్కన ఎర్జిని ఆక్రమించి కట్టడం కాదు, డైరెక్ట్గా చెరువు మధ్యలో కట్టాడు ఆ దేవుడు. ఇగో చూడండి, ఇదంతా చెరువే. అంటే దాదాపు 29 ఎకరాల 24 కుంటలో కేవలం FTL. మీరు ఏదైతే చూపించారో నాగార్జున ఎన్కన్వెన్షన్ దగ్గర నుంచి 29 ఎకరాల 24 కుంటాలు అనేది మొత్తం FTL. ఇది కాకుండా బఫర్ జోన్ దాదాపు 9 ఎకరాల 38 కుంటాలు బఫర్ జోన్. అంటే ఇప్పుడు మనం చూడకుండా ఉండేది ఏదైతే ఈ గ్రౌండ్ అంతా కనిపిస్తుందో ఇది బఫర్ జోన్. అంటే ప్రతి చెరువుకు సంబంధించి దాదాపు 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సంబంధించి ఏదైతే ఉందో అక్కడ నుంచి 38 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది. చెరువు నిండిన తర్వాత చెరువు ఎక్కడైతే నిండేదాన్ని మొత్తాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అంటాం. అది దాటి అంటే ఇంకా ఎక్స్టెన్షన్, చెరువు ఎక్స్టెన్షన్ దాన్ని బఫర్ జోన్ అంటారు. ఆ బఫర్ జోన్ 30 మీటర్ల 3 మీటర్లు 30 మీటర్లు ఉండాల్సిన అవసరం ఉంది. అంటే అది లెక్కల ప్రకారం చూస్తే ఓన్లీ మనం ఇక్కడ ఉన్న తమ్మిడికుంట చెరువుకు సంబంధించి 9 ఎకరాల 38 కుంటాలు ఓన్లీ బఫర్ జోనే ఉంది వాళ్ళకి. ఎక్కడుంది బఫర్ జోన్? బఫర్ జోన్ కనిపించడం లేదు, బఫర్ జోన్ లేదు, FTL లేదు. ఇప్పుడు నాగార్జున గారి గురించి డిస్కస్ చేద్దాం. సరే, మిగిలిన కన్స్ట్రక్షన్స్ జోలికి తర్వాత వెళ్దాం. నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ కట్టారు చూశారు కదా. సినిమాల్లో రెగ్యులర్గా మనందరికీ నీతులు చెప్పే విలన్ని 100 మంది విలన్లు ఒకేసారి ఒంటి చేతితో చితగ్గొట్టేసే, తప్పుడు పనులు చేసే విలన్స్ని గల్లా పట్టుకుని తీసుకెళ్లి జైల్లో పడేసే పోలీస్ అధికారిగా, లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేసే ఆఫీసర్గా, రకరకాల పాత్రలో జీవించే నాగార్జున గారు చేసే నిర్వాహకం ఏంటంటే ఈ విధంగా చెరువు మొత్తాన్ని చెరువు మధ్యలో కట్టాడు. చెరువు ఎడ్జ్లో కూడా కాదు, చెరువు మధ్యలో ఈ ఎన్కన్వెన్షన్ మొత్తాన్ని కట్టాడు. మీకు గోడ కనపడుతుంది కదా, ఈ విధంగా చెరబట్టి చెరువు మొత్తాన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా పూడ్చి అడ్డంగా గోడ కట్టి ఈ విధంగా ఎన్కన్వెన్షన్ పెట్టి దానిలో కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తున్నారు మన హీరో గారు. నెక్స్ట్ మ్యాప్ ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే హీరోయిజం తోటి సినిమాలల్లో చాలా చెప్పిండు ఆయన డైలాగులు. మరి ఇప్పుడు ఆయనను అభిమానించే లక్షలాది మంది అభిమానులు ఉన్నారు కదా, కనీసం ఇప్పుడు స్పోర్టివ్గా ముందుకొచ్చి నేను తప్పు చేసినా మీరెవరు తప్పు చేయకండి, కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన, హైదరాబాద్ ప్రజలకన్నా కనీసం నాగార్జున క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన ఏమంటాడంటే శివ సినిమాలో నేను చైన్ లాగాను, అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామికి పూజలు చేశాను, లేకపోతే బిగ్ బాస్లో మీకు అందరికీ కూడా రకరకాల ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను, ఆ మాత్రం చెరువుని పూడ్చుకునే అధికారం నాకు లేదా అంటాడు ఆయన. నాకు ఆ మాత్రం హక్కు లేదంటండి, నేను మా నాన్నగారు హైదరాబాద్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము, ఆ మాత్రం ఒక చెరువును కూడా పూడ్చుకునే హక్కు మాకు లేదా అని అంటాడు ఆయన. ఇగో చూడండి, ఇందాక మ్యాప్ చూసాం. నెక్స్ట్ ఒరిజినల్ మ్యాప్ చూడండి. ఒరిజినల్ మ్యాప్లో ఇది తుమ్మిడికుంట అనేది తమ్మిడికుంట అనేది సర్వే నంబర్ 36లో ఉంది. ఇది మొత్తం సర్వే నంబర్ 36 నంబర్ సర్వే ఎక్కడ దాకా ఉందో చూడండి. దాదాపు ఇందాక గణేష్ చెప్పింది మీరు 29 ఎకరాల 24 కుంటలు ఉంది. ఈ 36 సర్వే నంబర్ 36 మొత్తం
సర్వే నంబర్ 36లో 29 ఎకరాల పైన ఉంది. ఈ ఎకరాల్లో మీకు ఈ సర్వే నంబర్ 36 మొత్తాన్ని ఆక్రమించి నాగార్జున గారు ఫంక్షన్ హాల్ ఇది ఇక్కడ కట్టారు. ఎస్ ఇది కనపడుతుంది కదా కన్వెన్షన్, ఇదంతా కూడా కట్టాడు. ఇది 11/2 సర్వే అనేది దాని పక్కన ఆనుకుని ఉంది. సో దానిలోంచి మొదలుపెట్టి సర్వే నెంబర్ 36 వరకు వెళ్ళిపోయి వ్యాపించి విస్తరించి ఈ రకంగా మొత్తం చెరువు మొత్తాన్ని పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ ఈ సర్వే నెంబర్ 37 ఉంది, 38 ఉంది. సో ఇక్కడ 39 ఉన్నట్టుంది, ఇక్కడ 35 ఉంది, 34 ఉంది. ఇదంతా కూడా మీకు మెస్లాగా కనిపిస్తుంది. ఇదంతా ఎఫ్టీఎల్ పరిధి, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. వరద నీరు వచ్చినప్పుడు చెరువు నిండాల్సింది. అంటే చెరువు ఎక్కడ దాకా ఉండేదంటే ఇదిగో ఈ 37 సర్వే నెంబర్ దాకా, 38 దాకా, ఇక 68 దాకా, ఇటు 35, 34 ఇక్కడ దాకా మొత్తం ఇదంతా ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే చెరువులోకి వరద నీరు వచ్చినప్పుడు చెరువు నిండే భాగం ఇదంతా. ఇక్కడ నాగార్జున గారు ఇగో ఈ రెడ్ బాక్స్ కనిపిస్తుంది కదా, నాగార్జున గారు అంటే మన హీరో గారు, మన బిగ్ బాస్ ఆక్రమించి కట్టిన కన్వెన్షన్ ఇది. 3 ఎకరాల 30 కుంటలు 3 ఎకరాల 30 కుంటల్లో కట్టాడు అది. 11 ఎకరాల 36 గుంటలు, 11/36 సర్వే నెంబరు ఇందులోనే వస్తుంది, లేక్లోనే వస్తుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, 11/2 కనిపిస్తుంది. ఇగో 11/2 ఉంది, 11/3 ఉంది, 36 ఉంది, 41 సర్వే నెంబర్ ఉంది. క్లియర్ గా ఇక చూడండి, వాళ్ళు ఇచ్చిందే ఉంది. ఎఫ్టీఎల్ మ్యాప్ క్లియర్ గా ఉంది. సో అది మీకు సింపుల్గా అర్థమైనట్టుంది. ఒకసారి మొదటి మ్యాప్ తీయండి, మొదటి గూగుల్ మ్యాప్, అసలు చెరువు ఎలా ఉండేది అనేది. ఎస్ ఇది గూగుల్ మ్యాప్లో ఇప్పుడు తీసింది. ఇప్పుడు కూల్చివేస్తున్నది ఇది ఇక్కడ ఈ ప్రాంతం. ఇది మిగిలిన చెరువు, అంటే అంతా కబ్జా గురైపోగా ఇటు నాగార్జున గారు ఒక 4 ఎకరాలు, మిగిలిన వాళ్ళంతా కలిసి ఇష్టం వచ్చినట్టు మొత్తం ఆక్రమించేయగా ఇదిగో ఈ మొక్క కాస్తంత మొక్క మిగిలింది. ఈ కొద్ది నీళ్ళు మాత్రం ఈ అన్కన్వెన్షన్ వ్యూ కోసం, అంటే లేక్ వ్యూ కోసం ఆయన ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవటానికి వచ్చిన బడాబాబులు ఉంటారే వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ కోసం, రంజింపజేయడం కోసం, అది చెరువు నీళ్లు ఆడ మందు కొట్టుకుంటా చెరువు నీళ్లు చూడడం కోసం వ్యూ, అదే లేక్ వ్యూ కోసం ఆయన దీన్ని వాడుకుంటూ ఉన్నారు ఆ నీటిని. అంటే చెరువు కూడా ఆయన కిందే ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే చెరువు కూడా నాగార్జున గారి కిందే ఉంది. అశోక్, ఇక్కడ కీలకంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే దాదాపు 29.24 కుంటల ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో ఈ ఎఫ్టీఎల్ దాదాపు 23 ఎకరాల ప్రభుత్వ భూమి. అది ఎక్కడా కూడా ఎవరి దగ్గర కొన్న భూమి కాదు,